హెల్త్ న్యూస్ మీకోసం. మలబద్ధకం 100 రోగాల పెట్టుగా చెబుతారు డాక్టర్లు. ప్రపంచ జనాభాలో 16% మంది ఏదో రకంగా ఎదుర్కొంటున్న సమస్య మలబద్ధకం. జీర్ణ వ్యవస్థలో ఏర్పడే ఈ ఇబ్బంది తీవ్రమైతే పైల్స్ బాధలతో నరకం చూపిస్తుంది. మలబద్ధకం అక్కడితో ఆగట్లేదు, హృద్రోగానికి దారితీస్తుందని హెచ్చరిస్తుంది ఆస్ట్రేలియాకు చెందిన ఒక తాజా అధ్యయనం. నిప్పుకి గాలి తోడైనట్లు మలబద్ధకం అనేది రక్తపోటుతో జతకలిస్తే అది అంతిమంగా గుండెపోటుకు కారణమవుతుందని మోనాష్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు పేర్కొంటున్నారు. 40 నుంచి 69 ఏళ్ల మధ్య వయసు ఉన్న సుమారు 4 లక్షల మందిపై పరిశోధకులు ఇటీవల అధ్యయనం నిర్వహించారు. ఒట్టి రక్తపోటు ఉన్నవాళ్లకంటే దానికి మలబద్ధకం కూడా తోడైన వారిలో తీవ్రమైన గుండెపోటు ఎదురయ్యే ఆస్కారం 34% ఎక్కువగా ఉంటున్నట్లు పరిశోధకులు గుర్తించారు. మధుమేహం, పొగ తాగడం వంటివేవీ లేకున్నా సరే మలబద్ధకం అనేది హృద్రోగానికి కారణమవుతుందని పరిశోధకులు వివరిస్తున్నారు. మల విసర్జన సమయంలో ఎక్కువగా ముక్కడం వల్ల మెదడు నుంచి శరీరానికి రక్తాన్ని తీసుకెళ్లే వేగస్ నరం దెబ్బతింటుంది. దీంతో రక్తపోటు పెరుగుతుంది. కొందరు వ్యక్తుల్లోనైతే ఆ సమయంలో రక్తపోటు 208/88కి చేరుతుందని పరిశోధకులు చెబుతున్నారు. ఒక్కోసారి ఇది డిఫెకేషన్ సైన్ కూప్ అనే అపస్మారక స్థితికి కూడా లోను చేస్తున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ నేపథ్యంలో మలబద్ధకం లేకుండా ఆహారపు అలవాట్ల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పరిశోధకులు సూచిస్తున్నారు.